హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. చూసారు కదా ఫస్టే కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. ఇది చాలా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అని కూడా అనొచ్చు. చాలామందికి తెలీదు. సో, మేము కూడా గూగుల్‌లో చూసి తె దాని చరిత్ర అవన్నీ తెలుసుకొని వెళ్ళాము. సో, మేము గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయ్యామనమాట మెట్రో స్టేషన్‌కి, రాయదుర్గ మెట్రో స్టేషన్‌కి. సో, రాయదుర్గ టు ఎల్బీ నగర్ తీసుకున్నాము టికెట్ వచ్చేసి. మధ్యలో అమీర్పేట్‌లో చేంజ్ అవ్వాలి. సో, అక్కడ అమీర్పేట్ టు ఎల్బీ నగర్ మళ్ళీ మెట్రో చేంజ్ అయ్యి ఎల్బీ నగర్‌లో దిగి అక్కడి నుంచి మేము ఒక ఆటో బుక్ చేసుకున్నాము. సో, అక్కడ చాలా దగ్గరే 5 మినిట్స్. సో, మీరు కార్ కానీ ఎలా అయినా వెళ్తే ఎల్బీ నగర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఆర్ ఓలా అయినా బుక్ చేసుకోవచ్చు. ఊబర్ ఆర్ ఎనీథింగ్ యాజ్ యువర్ విష్. సో, అక్కడికి వెళ్ళాక టైమింగ్స్ చూసుకోలేదు మేమైతే. 11కి స్టార్ట్ అయ్యాము గచ్చిబౌలిలో. అక్కడికెళ్ళి ఎల్బీ నగర్‌లో ఫుడ్ అవన్నీ చేశాక టెంపుల్‌కి 3కి వెళ్ళాము. కానీ అక్కడికెళ్ళేసరికి 4:30కి కానీ ఓపెన్ చేయరంట. సో, అక్కడే బయట అక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా! అక్కడే కూర్చొని వీడియోస్ అవి తీసుకొని కొన్ని పిక్స్ తీసుకొని అలా చేసాము. ఇక్కడ ఒక కోనేరు ఉన్నది. ఆంజనేయ స్వామి అక్కడ ధ్యానం చేసుకునేవారనమాట. సో, ఆ కోనేరులో చాలా తాబేలు కూడా ఉన్నాయి. 21 ఆర్ 30 అలా ఉన్నాయి. మేము కౌంట్ చేసాము. సో, అక్కడ క్లిప్ తీశాను. కోనేరు మొత్తం చుట్టూరు ఆంజనేయ స్వామి ఎలాగా ధ్యానం చేసుకునేవారు అలాగా విగ్రహం పెట్టారు. అదిగోండి తాబేళ్ళు కనిపిస్తున్నాయి కదా! సో, అవి జూమ్ చేసి ఒక క్లిప్ తీశాననమాట. చాలా బావుంది. లోపల కూడా ఆంజనేయ స్వామితో పాటు 27 అలా టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం చిన్నవి. దుర్గామాతవి, శివది, నాగేంద్రుడిది అలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ మేము వచ్చేసి టెంపుల్ లోపల క్లిప్ తీయడానికి ఏం లేదు. ఎక్కడి వరకు ఎలా ఉన్నాదో అక్కడి వరకే క్లిప్ తీసాము. ఇదంతా వచ్చేసి బయటనమాట. మనం గేట్ లోపలికి రాగానే మనకి కోనేరు కనిపిస్తది సైడ్‌కి. తర్వాత అక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ ఆరెంజ్ కలర్‌లో ఒకటుంటుంది. అందులోనే ఆంజనేయ స్వామి ఇది 11th శతాబ్దంలో వచ్చిన గుడి అనమాట. సో, అది లోపల వీడియో అలౌ చేయరు కదా! సో, తీయలేదు. మేము వచ్చేసి ఆకు పూజ చేయించుకున్నాం. అది ఈచ్ పర్సన్ 100 రూపీస్ అనమాట. సో, అలా చాలా ఉన్నాయి. మార్నింగ్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లోపల అలా చిన్న గుడులు అవన్నీ చూసాము. దత్తేత్రేయ స్వామి అవన్నీ ఉన్నాయి. సో, మీరు కూడా కుదిరితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.